దేనికదే మాట్లాడాలి. తప్పు జరిగితే తప్పు, ఒప్పు జరిగితే మేలు జరిగే వ్యవహారాలు జరిగితే మేలు జరిగే వ్యవహారాల గురించి మాట్లాడాలి. అటవీ భూముల ఆక్రమణ సజ్జల గారి కుటుంబం వాళ్ళ ఎస్టేట్ కడప జిల్లాలో, దానికి సంబంధించి అంటే ఇనిషియేషన్ ఇన్ఫ్యాక్ట్ మీకన్నా జనసేన చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వైపు నుంచి ఉంది. చాలా ధైర్యంగా ఆయన ముందరకు వెళ్తున్నారు. మీరు ఎందుకో డాడ్జ్ చేస్తున్నారు. వెనకటి స్పీడ్ లేదు, ఆ వేగం లేదు, ఆ ఊపు లేదు. ఏదన్నా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి భుజం మించి తుపాకీ పేలిస్తే అయిపోతుంది, వాళ్ళు చూసుకుంటారనే ధోరణిలో తెలుగుదేశం వ్యవహరిస్తుందనే మాట వస్తుంది. నిజమేనా? సజ్జల గారి మీద నేరుగా చర్యలు తీసుకోవడానికి మరి ఎందుకని వెనకాడుతోంది ప్రభుత్వం? ఇప్పుడు ఇనఫ్ ఎవిడెన్స్ జనసేన చీఫ్ ఆయన దగ్గర ఉంది. దాదాపు 40 ఎకరాల అటవీ భూముల్ని వాళ్ళ ఎస్టేట్లో కలిపేసుకున్నారట. 52 ఎకరాలు. వెంకట గురుమూర్తి గారు, ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి ఆయన ఒక పాత్రికేయుడిగా ప్రారంభించిన జీవితాన్ని, ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారులుగా గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క మంత్రిని మాట్లాడనివ్వకుండా మొత్తం సకల శాఖ మంత్రిగా, మరి ఈ రాష్ట్రంలో ప్రతి దానికి ఎక్కడ ఏం జరిగినా కారకుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ మరి ఏదైతే సీకే దీన్ని దగ్గర మరి 52 ఎకరాలు 1629 సర్వే నెంబర్లో మరి భూములను ఆక్రమించుకున్నారు. అక్కడ ట్రైబల్కి చెందినటువంటి భూములు కూడా ఆయన ఒక ఇద్దరి దగ్గర నుంచి రాజు నాయక్ కావచ్చు, ముత్యాలమ్మ కావచ్చు, వీళ్ళందరి దగ్గర కూడా ఆ భూమిని లాక్కుని దౌర్జన్యం చేయడం జరిగింది. ఇవాళ ఎవరైతే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో 1000 కోట్లకు అధిపతి అయ్యాడు. ఈయన ఏ విధంగా అధిపతి అయ్యాడండి? చెప్పమనండి. జర్నలిస్టులందరికీ ఎట్లా సంపాదించాడు, ఏ విధంగా సంపాదించాడు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనదే. ఇకపోతే మేమేదో ఇప్పుడు పోరాటం చేస్తామంటే కాళ్ళకి కర్రాటం పెట్టి ఎప్పుడు పడతారని చూస్తా ఉన్నారు కొంతమంది. ఇవాళ ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనులు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ రాష్ట్రంలో చూడండి, ఇవాళ పోలవరం విషయంలో కానివ్వండి, అమరావతి విషయంలో కానివ్వండి, రోడ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, పరిశ్రమల విషయంలో కానివ్వండి, అభివృద్ధి అనేది ఎంత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నామో ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. మేమేదో మాటలు చెప్పడం కాదు. ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థలో 4500 కోట్లతో 3000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు రేపు జనవరి నాటికి గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా అందించబోతా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా 14-19 మధ్యన ఉపాధి హామీ నుంచి దేశంలోనే మరి రోడ్ల నిర్మాణంలో కావచ్చు, ఎల్ఈడి సిస్టంలో కావచ్చు, ఇవన్నీ ఓకే అండి. సజ్జల గారి విషయంలో ఎలాంటి ఇనిషియేషన్ ఉండబోతుంది? ఎందుకంటే పెద్దవాళ్ళ విషయంలో మీరు చూసి చూడనట్టు పోతున్నారు. చిన్న చితక దళిత బీసీ వర్గాల విషయంలో కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తున్నారనే మాట కూడా బయటకు వచ్చింది. ఎందుకు అంతా? ఇప్పుడు పేర్నినాని గారి విషయంలో కూడా ఆయన తప్పించే ప్రయత్నం జరుగుతోంది. అలాగే సజ్జల గారి విషయంలో ఇంత ఓపెన్గా 52 ఎకరాలు అటవీ భూములు డైరెక్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పరిధిలో ఉండే అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి వాళ్ళు ఆయన డీటెయిల్డ్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. మొత్తం ఎవిడెన్స్ అంతా ఉంది. ఇలాంటి పెద్దవాళ్ళని వదిలేసి పేదవాళ్ళ మీద ఎందుకు పడుతోంది ఈ కూటమి ప్రభుత్వాన్ని? పెద్దవాళ్ళని ఎవరిని వదిలేదు లేదు. ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా ఆ శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా చాలా ఆయన చేసినటువంటి దోపిడీలు, దౌర్జన్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా వస్తాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకున్నారంటే ఆయన అటవీ శాఖ మంత్రిగా ఆయన శాఖకు జరిగినటువంటి దీంట్లో ఆయన ఇనిషియేట్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చక్కగా ఒక అవగాహనతో కలిసి పని చేస్తా ఉన్నారు. ఇందుట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరో పని వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం ఎవరైతే దోపిడీ చేశారో వాళ్ళు ఎవరన్నా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకుంటారు. మీరే చూస్తారు. ఇవాళ ఏదో మేమేదో మెత్తకపోయి మాకేం పని మెత్తకపోయి రావాలని మీరు తెలిసింది. ఇది రాష్ట్ర సంపద అనేది ప్రజల సంపద. ప్రజల సంపద దోచుకున్నటువంటి ఎవరైనా సరే ప్రజాక్షేత్రంలో శిక్ష అనుభవించాల్సిందే. అందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన గురించి మొత్తం కూడా తెలుసు. మేము ఎక్కడ కూడా ఆయన చేసిన దుర్మార్గాలు మీరు అంటున్నారు మాకేం చేయాలని ఉంటుందండి. ఆయన మాకేమన్నా మేలు చేశాడు? ఆయన అధికారం ఉన్నప్పుడు మా పార్టీ కార్యాలయం మీద దాడి చేయించింది ఆయన, మా ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడి చేయించింది ఆయన. మాకేంటి ఆయన మీద ఇచ్చేయాల్సిన అవసరం? కాకపోతే వైసీపీ లాగా మేము అడ్డగోలుగా ముందర కళ్ళు మూసుకుని అరెస్ట్ చేసేయటం, ఏ తప్పు చెప్పినా ఈయన మీద కక్ష తీర్చుకోవాలి. కాబట్టి అది మా దగ్గర ఉండదు. ఒక పద్ధతి, ఒక నిబద్ధత, ఒక చట్టం ఉంటుంది. దాని ప్రకారం వెళ్తాం తప్పితే ఆ ముందర సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకొచ్చి అరెస్ట్ చేయండి,
అలా మాకుండదు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలవాటు కాబట్టి మాకు అలవాటు కాదు. ఇవాళ చూడండి, పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఆయన కూడా జరిగినటువంటి విషయాన్ని బయటకు తీశారు. దాన్ని ఒక పద్ధతి ప్రకారం తప్పు జరిగింది, ఆ తప్పు జరిగినప్పుడు చట్టం ఏముంటే అదే జరిగింది. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎవరు కూడా అనుమానించాల్సిన రైట్. ఒకసారి కాసరగాడి నాగార్జున గారు, ఐ థింక్ దీని మీద మీరు బాగా డీటెయిల్గా స్టడీ చేసినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారం లేదు, ప్రతిపక్షం లేదు కాబట్టి ఇలాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారు. మాకు మా వాయిస్ వినిపించాలి కదన్న మరి. అయితే ఇందాక చిన్న విషయం అన్న దానికి, ఇప్పుడు బాబు గారు హైదరాబాద్లో ఉన్నారు. హైటెక్స్లో ఏంటంటే ప్రపంచవ్యాప్త తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తెలుగు గొప్పతనం గురించి ఇంత బాగా చదువుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ లీడర్ల మటుకు ఎంత మంచి తెలుగు వాడుతున్నారో మనం చూసాం. దాంతోపాటు ఇందాక బీజేపీ నాయకురాల్ని అంత పెద్ద మాట అంటే ఒక్కళ్ళు కూడా, ఒక ఇద్దరు ముగ్గురు కూడా వచ్చి స్పందించలేదన్న ఏపీ బీజేపీ నాయకులు. అంటే వీళ్ళు ఏంటంటే భయపడుతున్నారు. మళ్ళీ టీడీపీని కానీ జనసేన కానీ అంటే మనకు వచ్చే నామినేటెడ్ పోస్టులు రావు, మనకెందుకులే, ఒక ఆడబిడ్డకి మనం ఎందుకు వెళ్ళి అండగా నిలబడాలి అని చెప్పి బీజేపీ వాళ్ళు ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఒక్కరు కూడా స్పందించలేదన్న అసలు. నిజంగా మీ పార్టీ అధ్యక్షురాలు స్పందించారా? ఆవిడ మహిళే కదా, ఆవిడ మేము స్పందిస్తున్నాం కదన్న. మేము leader, ఆవిడ స్పందించాలి కదా. అదే అన్న, బీజేపీ మహిళకి మేము సపోర్ట్ నిలబడుతున్నాం కదా. ఇంకా పోతే